ప్రభాస్ మన డార్లింగ్. ప్రస్తుతం ఆయన ఏ సినిమా చేస్తున్నారు అంటే ఒకళ్ళు కల్కి 2 అంటారు, ఒకరు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ 2 అంటారు, ఇంకొందరు ఫౌజీ అంటారు. కానీ మేము ఆల్రెడీ చెప్పాం కదా ఆయన ఒకసారి 3 పడవల ప్రయాణం చేస్తున్నారు అని. కాస్త రిస్కే కానీ ఫ్యాన్స్ కోసం చాలా కష్టపడుతున్నాడు మన ప్రభాస్. అయితే ఇప్పటి వరకు స్పిరిట్ షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ స్మాల్ షెడ్యూల్ లో పార్ట్ అవ్వబోతున్నారంట. అయితే ఇందాకే జస్ట్ కొన్ని అవర్స్ కిందనే మేకర్స్ ఫౌజీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక సినిమా పూర్తయ్యేలోపే మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటూ అభిమానులకు వరుసగా అప్డేట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలే కావడంతో ప్రతి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 వంటి చిత్రాలు ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ చర్చకు కారణమయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ప్రధానంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తూ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో మరో ప్రతిష్టాత్మక చిత్రం ఫౌజీ కోసం ప్రభాస్ తన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఫౌజీ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ 2 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని, ప్రభాస్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లను ఈ షెడ్యూల్లో పూర్తి చేయాలని చిత్ర బృందం ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఇక రిలీజ్ డేట్ పోస్టర్ విషయానికి వస్తే అజ్ఞాత పర్వం ముగిసింది, రెబెలియన్ టైం మొదలైంది అంటూ పోస్టర్లో ప్రభాస్ ఒళ్లంతా రక్తంతో గన్ పట్టుకొని ఓ రాయి మీద కూర్చున్న లుక్ అభిమానులకు మంచి కిక్కిచ్చేలా ఉంది. సూపర్ అసలా. అమ్మో, ఒక బ్యాటిల్ ఫీల్డ్లో అన్ని శవాల మధ్య ఉన్న ప్రభాస్ ని చూస్తే అమ్మో మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు. ఇక ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ప్రభాస్ మళ్లీ స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఆ సినిమా కోసం ముందుగానే నిర్ణయించిన డేట్స్ ఉండడంతో ఎలాంటి ఆలస్యం లేకుండా తిరిగి ఆ చిత్రంపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. 2 సినిమాల షూటింగ్లను సమన్వయం చేస్తూ ప్రభాస్ తన సమయాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఫౌజీ చిత్రానికి దర్శకుడు హను రాఘపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ కథలను అందంగా, భావోద్వేగాలతో తెరకెక్కించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, సీతారామం వంటి చిత్రాలతో దర్శకుడిగా తన ప్రత్యేక ముద్ర వేసిన హను ఇప్పుడు ప్రభాస్తో పూర్తిగా భిన్నమైన కథను తెరకెక్కిస్తున్నారు. ఆయన శైలిలో భావోద్వేగాలు ఉంటూనే ప్రభాస్ ఇమేజ్కు తగ్గట్టుగా యాక్షన్, దేశభక్తి, ప్రేమ, త్యాగం వంటి అంశాలను సమతుల్యంగా మేళవించినట్లు సమాచారం. సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ సెట్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన విజువల్స్ తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం కృషి చేస్తోంది. ఈ సినిమాతో ఇన్స్టా స్టార్ ఇమాన్వి కథానాయికగా సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఆమె పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యం ఉన్నట్లు సమాచారం. ప్రభాస్, ఇమాన్వి మధ్య సాగే ప్రేమ కథ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలో ఒకటిగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త జంటగా వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫౌజీ షూటింగ్ చాలా రోజులుగా వివిధ లొకేషన్లో కొనసాగుతుంది. కొన్ని కీలక సన్నివేశాలను ఇప్పటికే పూర్తి చేసిన చిత్ర బృందం మిగిలిన భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేయాలని భావిస్తుంది. ప్రభాస్ కున్న ఇతర సినిమా కమిట్మెంట్లను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ షెడ్యూల్ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ కున్న ఇతర సినిమా కమిట్మెంట్లను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ షెడ్యూల్ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా కథ విషయానికి వస్తే ఇందులో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఒక ధైర్యవంతుడైన సైనికుడి జీవితాన్ని, అతని వ్యక్తిగత భావోద్వేగాలను, ప్రేమను, బాధ్యతను కలిపి దర్శకుడు హను రాఘపూడి కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం ఇప్పటి వరకు గోప్యంగానే ఉంచింది. ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించిన పూర్తి స్థాయి సైనికుడి పాత్రలో ఆయనను చూడడం అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతుందని అంటున్నారు.
ముఖ్యంగా యూనిఫామ్లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా శారీరకంగా కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఫౌజీ కథ చాలా బలంగా వచ్చిందని, ఎమోషన్స్ కు పెద్దపీట వేస్తూనే అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్లు కూడా ఉంటాయని చెబుతున్నారు. దర్శకుడు అనుకున్న విధంగానే ఈ కథను తెరపై ఆవిష్కరించగలిగితే ఇది ప్రభాస్ కెరియర్లో మరో మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు స్పిరిట్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ ఇప్పటి వరకు చేయని శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు ఒకేసారి నిర్మాణ దశలో ఉండడంతో ప్రభాస్ తన సమయాన్ని చాలా ఖచ్చితంగా వినియోగిస్తున్నారు. ఒక షెడ్యూల్ పూర్తి కాగానే మరో సినిమా సెట్స్ కు వెళ్లడం ద్వారా షూటింగ్లను వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులకు వరుసగా గుడ్ న్యూస్లు అందుతున్నాయి. ఒకవైపు స్పిరిట్ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా మరోవైపు ఫౌజీ కూడా వేగంగా పూర్తవుతుంది. దీంతో రాబోయే కాలంలో ప్రభాస్ నుండి వరుసగా భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి 2 రోజుల పాటు స్పిరిట్ షూటింగ్ కు చిన్న విరామం ఇచ్చి ఫౌజీ కోసం సెట్స్ లోకి అడుగు పెట్టనున్న ప్రభాస్ తన కమిట్మెంట్ తో మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. దర్శకుడు హను రాఘవపుడి కథ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, ప్రభాస్ స్టార్డమ్, కొత్త జోడిగా ఇస్మాయిల్ ఎంట్రీ, ఇలా అన్ని అంశాలు కలిసి ఫౌజీని అత్యంత ఆసక్తికరమైన పాన్ ఇండియా చిత్రంగా మార్చాయి.